నవరత్నాల్లో చేర్చారు. దీన్ని నవరత్నాలు అన్న దాన్ని చేర్చాలంటే దానికి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంతా లెక్క చూసుకుని నవరత్నాల్లో చేరుస్తారు. నవరత్నాల్లో చేర్చడం వల్ల ఏంటంటే స్టీల్ ప్లాంట్ వాడికి 1000 కోట్ల రూపాయలు అర్జెంటుగా అప్పు కావాలనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ని అడగక్కర్లేదు, మినిస్ట్రీని అడగక్కర్లా, ఎవరిని అడగక్కర్లా, వాళ్ళ బోర్డు కూర్చుని మాట్లాడుకుని 1000 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ స్టేజ్ ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే దాని మీద అంత నమ్మకం ఉందని, ఆ పర్టికులర్ బిజినెస్ అంత నమ్మకం ఉందని నవరత్నాల్లో కూడా చేర్చారు. నవరత్నాల్లో చేర్చింది కూడా మేము ఎంపీలుగా ఉన్నప్పుడే చేర్చినట్టు గుర్తు నాకు. ఇది కాకుండా 2006 మేలో మన్మోహన్ సింగ్ గారు వైజాగ్ వచ్చారు స్టీల్ ప్లాంట్ విజిట్కి. స్టీల్ ప్లాంట్ విజిట్కి వచ్చినప్పుడు నేను పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ట్రాన్స్లేటర్ ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఆ మీటింగ్లో ఆయన స్టీల్ ప్లాంట్ విజిట్ చేసి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని 70 లక్షల టన్నులకి పెంచడానికి, అప్పటి వరకు 60 లక్షల టన్నుల ఉండేది ప్రొడక్షన్ పెర్ ఇయర్, 70 లక్షల టన్నులకి పెంచడానికి 14,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదటి 6,000 కోట్లు రిలీజ్ చేశాడు ఆయన. కానీ తర్వాత దాని అంతా లెక్కలేస్తే 6,000 సరిపోదు, 14,000 కావాలని చెప్పడం, 14,000 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగినట్టుగా నాకు బాగా గుర్తు. మన్మోహన్ సింగ్ గారి టైంలోనే ఆయన ఫస్ట్ ఇలాంటి లాస్ వస్తున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాఫిట్లో పెట్టాలంటే ప్రైవేట్గా అప్పచెప్పేయాలనేటువంటి ఆలోచనని ఈ దేశంలో పివి నరసింహరావు గారి టైంలో స్టార్ట్ చేసిందే మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారే 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఆలోచన చేశాడంటే యాజ్ అన్ ఎకనామిస్టు అది కరెక్ట్ ఆలోచన నేను అనుకుంటున్నాను. ఎకనామిస్టులు ఇచ్చినటువంటి ఆయన చాలా ప్రపంచంలోనే టాప్ 10 ఎకనామిస్టులో ఒక ఆయన వచ్చి 14,000 కోట్లు శాంక్షన్ చేశాడంటే ఇది చాలా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఈవేళ ఆ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది. అసలు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఎల్లుండ అంటే 10వ తారీఖు బుధవారం నాడు అఖిలపక్ష సమావేశాన్ని పెడదాం పెట్టి, ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను కాబట్టి పిలిస్తే అందరూ వస్తారు, అఖిలపక్ష సమావేశం పెడదామని చెప్పి సోము వీర్రాజు గారికి ఫోన్ చేశాను. చేసి మీరు రావాలండి నేను కోరాను. ఆయన ఒప్పుకున్నాడు. నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఒప్పుకున్నాడు. సిపిఎం మధు గారికి, సిపిఐ రామకృష్ణ గారికి ఫోన్ చేశాను. వాళ్ళిద్దరూ వెంటనే నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు వస్తావని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక ఫోన్ చేయవలసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళతో నేను ఎప్పుడు ఫోన్లో టచ్లోకి వెళ్ళలేదు. అందుకని వాళ్ళ పిఏలకు ఫోన్ చేసి అయ్యా నేను ఇలా మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను, మీకు ఇన్విటేషన్ పంపుతాను, అది వాళ్ళ ముందు పెట్టి నాతో వాళ్ళు మాట్లాడతానంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్పాను. చెప్పి నిన్న పొద్దున్న పేపర్ చూడగానే ఇంకా అఖిలపక్షం అనవసరం అనిపించింది. ఎందుకంటే నిన్న పొద్దున పేపర్లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే ఈ ప్రపోజల్ ఇచ్చి అమ్మేసుకుంటున్నాడు, ఆయనే తుక్కు ఇనుము రేటు కొనేసే పరిస్థితి ఇలా చేస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అపోజిషన్ లీడరు ఇన్నేళ్లు సీఎం చేసిన పెద్ద డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్లో నేనే ఎక్స్పర్ట్ అని చెప్తూ ఉంటారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. యువతల నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఇండస్ట్రీస్ మినిస్టర్ అనుకుంటాను ఓ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ అది అమ్మేస్తుంటే గౌతమ్ రెడ్డి గారు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరుగుతుంటే మేము కూడా బిడ్డేస్తాం, స్టేట్ గవర్నమెంటే కొనుక్కుంటామని. చంద్రబాబు నాయుడు గారు ఇదేంటారు ఎలా మాట్లాడాడు అనుకుంటే గౌతమ్ రెడ్డి గారు ఈ రెండు చూసుకుంటే ఏమో గౌతమ్ రెడ్డి గారు కొనుక్కుంటానన్నదానికే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చాడేమో అని. ఈ లోపల ముఖ్యమంత్రి గారి లెటర్ కూడా వచ్చేసింది, ఇందులో పెట్టేశారు, వాట్సాప్లోని పేపర్లో కూడా వచ్చేసింది. ముఖ్యమంత్రి గారి లెటర్లో మొత్తం దీని చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్తుందే ఇంకా డీటెయిల్గా దీని చరిత్ర అంతా ఆయన రాసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇది ప్రజల సెంటిమెంట్ తోటి ముడిపడి ఉంది అని చెప్పారు. కానీ ఆయన ఉత్తరం ప్రారంభమే నాకు అర్థం అలా. ఎందుకంటే బడ్జెట్ రాగానే బడ్జెట్ మీద ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు, ఏం బాగోలేదు, బడ్జెట్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, ఈ బడ్జెట్ కరెక్ట్ కాదని. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మోడీ లెటర్ రాస్తూ ఫస్ట్ సెంటెన్సే ఎట్ ద అవుట్ సైడ్ ఐ కంగ్రాచులేట్ ది గవర్నమెంట్ ఫర్ ప్రెజెంటింగ్ ఎ ట్రాన్స్ఫార్మేటివ్ బడ్జెట్ విచ్ కుడ్ సపోర్ట్ ది V-shaped గ్రోత్ రికవరీ వీఆర్ విట్నెసింగ్ పోస్ట్ కోవిడ్-19. అంటే బడ్జెట్ చాలా బాగుంది, కోవిడ్-19 తర్వాత V-shape అంటే ఇలా పడిపోయిన డెవలప్మెంట్ ఇలా పైకి లేవటం అనమాట. V-shape గ్రోత్కి
కరెక్ట్గా ప్లాన్ చేశారు మీరు. అందుకని మొట్టమొదటగా మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అంటూనే ఆయన లెటర్ ప్రారంభించాడు. ఏమో కేంద్రంతో పని ఉన్నప్పుడు మనకు పూర్వం లెటర్స్ వచ్చేవి, ఉభయ కుశలోపరి, తాతగారు మన సాయంత్రం మరణించారు, బామ్మగారు ఆరోగ్యం బాగోలేదు, క్యాన్సర్ అంటున్నారు, అన్నీ బ్యాడ్డే ఉంటాయి, పైన మాత్రం ఉభయ కుశలోపరి. మరి ఆ రకంగా రాశాడేమో ఏం తెలియదు, కానీ పైన ఫస్ట్ సెంటెన్స్ చాలా బాగుందండి అని చెప్పి అభినందిస్తూ రాశారు. ఇది కూడా చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రికి రాస్తున్నప్పుడు మన అభిప్రాయం అనవసరం ఇది అసలు రాయటం. మన అభిప్రాయాలు దాని మీద క్లియర్గా, స్టీల్ ప్లాంట్ గురించి రాసినప్పుడు స్టీల్ ప్లాంట్ మీద అభిప్రాయాలు క్లియర్గా చెప్పవలసింది. మిగతా లెటర్ అంతా ఆయన స్టాటిస్టిక్స్ అన్నీ ఇచ్చారు. అన్నీ నాకు తెలిసి ఆ లెటర్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, మామూలుగా తీసి పక్కన పెడతారు. మనం చేయవలసింది అన్ని పార్టీలు కనుక వస్తే నేను ఏమనుకున్నానంటే అన్ని పార్టీలు కలిపి ఒక కార్యాచరణ రూపొందించి దీనికి ఉన్నటువంటి ఆప్షన్స్, దీనికి ఇమ్మీడియట్ ఆప్షన్ మనం కోరుకోవాల్సింది, మనం కోరేది ఏంటంటే మైన్ కేటాయించండి, ఒక క్యాప్టివ్ మైన్. క్యాప్టివ్ మైన్ అంటే కేవలం అక్కడ తీసినటువంటి ఉక్కు మళ్ళీ స్టీల్ ప్లాంట్ వాళ్ళు బయట అమ్ముకోవడానికి కుదరదు. ఈ స్టీల్ ప్లాంట్కి కావలసినటువంటి సరుకు మాత్రమే అక్కడ ఉత్పత్తి చేసుకుని అక్కడి నుంచి తెచ్చుకుని వీళ్ళు స్టీల్ తయారు చేసుకోవటం. గాలి జనార్దన్ రెడ్డిది కేసు కదా, గాలి జనార్దన్ రెడ్డిది క్రిమినల్ కేసు. ఆయన పర్మిషన్ లేకుండానే తీసేసాడు అన్నది ఆయన మీద వచ్చిన ఆరోపణ గాలి జనార్దన్ రెడ్డిది. ఇది ఈయనకి ఎప్పుడు కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగేటప్పుడు చాలా లేట్ అవుతుందండి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, మనం ఇంత సోషలిస్ట్గా మాట్లాడే వాళ్ళం కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రైవేట్ బస్సు ఎక్కుతాం. ఎందుకు ఎక్కుతారా అంటే నేను ప్రకాష్ నగర్లో ఉన్నాను, మా ఇంటి ముందు వచ్చి అవుతుంది బస్సు, ఆ బస్సులో వెళ్ళి ఎక్కచ్చు. అక్కడేమో ఎక్కడ దిగుతాను, దిల్సుఖ్ నగర్లో దిగుతానంటే దిల్సుఖ్ నగర్లో దింపుతాడు. ఆర్టీసీ బస్సు ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో దిగి ఆటో వేసుకుని వేసుకెళ్ళాలి. మరి వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫెసిలిటీ ఆర్టీసీకి ఎందుకు ఎవరు? ఆర్టీసీ వాళ్ళు వెళ్ళి అడగరు, వాళ్ళకేం కావాలి? ప్రైవేట్ వాళ్ళు ఏమో వాళ్ళు వెళ్ళి డబ్బులు కూడా ఇస్తారు, మీ వీధిలోంచి వెళ్ళడానికి మీరేం పట్టించుకోకండి. నాకు బాగా గుర్తు, రైల్వే గేట్లు కూడా ఎత్తించేస్తారు. రైల్వే గేట్ ఒకసారి పడ్డ తర్వాత ఇంకెత్తరు రైలు వెళ్ళిపోయాక. కానీ వీళ్ళ ప్రైవేట్ బస్సులు జైన్ వచ్చేటప్పటికి రైల్వే గేట్ కూడా ఎత్తేసేవారు. ఇప్పుడంటే ఆటోమేటిక్ గేట్లు వచ్చాయి, మరి ఇప్పుడు ఆటోమేటిక్ గేట్లు కూడా ఎత్తించేస్తారేమో నాకు తెలీదు. ఎందుకంటే టైం అంటే టైంకి వెళ్ళిపోవాలని. వాడికి ఆ ప్రైవేట్ బస్సు నడిపేవాడికి ఇచ్చే జీతానికి 4 రెట్ల జీతం ఆర్టీసీలో ఉంటుంది. అయితే వీళ్ళు ఆర్టీసీ తరఫున వెళ్ళి నెగోషియేట్ చేసేవాళ్ళు ఎవరు? అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరికి డబ్బులు ఎవరు కదా, రైల్వే గేట్ ఎత్తరా అని చెప్పి ఆ గేట్ వెనుక ఎవరికో 100-200 ఇస్తామని వీళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో వెళ్ళి ప్రాఫిట్లు చేసుకుంటారు. పబ్లిక్ సెక్టర్లో వాళ్ళు చేసుకోలేరు. అది కండిషన్స్ పెట్టినా ఏం పెట్టినా నాకున్నటువంటి స్వల్ప అవగాహనలో క్యాప్టివ్ మైన్ అంటూ స్టీల్ ప్లాంట్కి ఇస్తే, ఈ సంవత్సరం ఇస్తే నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రాఫిట్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్లో నడుస్తున్నదే అది. 2002 నుంచి 2014 వరకు 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రాఫిట్లో నడిచింది. మళ్ళీ ప్రభుత్వం పెట్టుబడులు కూడా పెట్టింది. మన్మోహన్ సింగ్ లాంటి వాడు పోనీ ఎవరో అనుకుంటే రాజకీయ కారణాల వల్ల చేశారండి, ఇక్కడ ఏదో వైజాగ్లో ఓట్ల కోసం చేశారండి అని. మన్మోహన్ సింగ్ అనేటువంటి మనిషి ఏ రోజు ఓటు కోసం ఆలోచించలేదు, ఏ రోజు ఆయన పర్సనల్గా ఎలక్షన్ ఎలా నెక్కుతానన్న ఆలోచన చేయలే. మొన్న 200 కోట్లు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి నేను లెటర్లో రాశాడు. ఆయన డిసెంబర్ 2019 ఆఫ్టర్ కోవిడ్ లేటెస్ట్గా కూడా లాభాల్లోకి వచ్చింది, 200 కోట్ల లాభం వచ్చింది అని. జగన్మోహన్ రెడ్డి అంటే నేను రాసినట్టు ఉండదు కదా, వాళ్ళకి మొత్తం కరెక్ట్ న్యూస్ సెక్రటరీస్ వాళ్ళు ఇస్తారు, దాన్ని బట్టి లెటర్ తయారవుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఆపాలనే ప్రయత్నంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆపాలనే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడు కూడా మీటింగ్కి వస్తాన్నాడు, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది ఆపుతామని. సిపిఐ సిపిఎం వాళ్ళు ఎలాగా ఆపుతారు? ఎందుకంటే వాళ్ళు క్యాపిటలిస్టిక్ థియరీకి ఎగెనెస్ట్. జనసేన ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడింది కాబట్టి